ఎస్. ఫెడరేషన్ వర్సెస్ ఫిలిం ఛాంబర్ అనుకున్న ఇష్యూ కాస్త ఫెడరేషన్ వర్సెస్ విశ్వప్రసాద్ అన్నట్టుగా కూడా ఈరోజు మారిపోయింది. విశ్వప్రసాద్ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, మేకింగ్లో ఉన్నారు. ఆయన ఆవేశపడి మాట్లాడలేదు, ఆలోచించే మాట్లాడతారనే పేరుంది. మరి ఆయన కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటి? ఎంత బాధపడితే ఆయన నోటి నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి? సో ఈ వివరాలన్నీ విశ్వప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తూ ఉన్నారు, పెద్ద కంపెనీలన్నీ మీరు నడుపుతూ ఉన్నారు. బట్ మీ నుంచి ఒక మాట వచ్చిందంటే చాలా బాధతోనే వచ్చింది అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒక మాఫియా అనే స్థాయిలో ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేయటం అనేది ఏంటండి? దీని వెనక ఏంటి? మీరు ఎంత బాధపడ్డారు ఏంటి? అంటే ఇది బాధ కదండి, నేను రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే లాస్ట్ 3 days వల్ల నేను చెప్పట్లేదు. ఐ బిన్ సేయింగ్ దిస్ ఫర్ ఎ వైల్. ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా తీయాలంటే ఒక మలయాళంలో ₹1,00,00,000 చేస్తే ఇక్కడ 4 నుంచి 15 కోట్లు కావాల్సి వస్తుంది. సినిమా చేయడం ఎలా తెలిసిన వాళ్ళకి 4 అవుతుంది, తెలవని వాళ్ళకి 15 అవుతుంది. ఇది ఎందుకు అంటే ఇక్కడ మనకున్న వ్యవస్థ అలా ఉంది. ఆ వ్యవస్థ చేంజ్ కావాలన్నది. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ అ ఫెడరేషన్ ఆర్ ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఏ ఇండివిజువల్. బట్ రియాలిటీ ఏమి అన్నది అంటే చాలామందికి ఇప్పుడు వేజ్ ఇంక్రీజ్ అంటే ఎవరికో వేజ్ పెంచట్లేదు, వేరే చోట ఎక్కువ ఇస్తున్నారు, అది ఎంత కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో వీఆర్ పేయింగ్ ఏ వెరీ 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 డీసెంట్ వేజెస్. అంటే మీకు ఒక సెట్లోకి వెళ్తే ఒక 400 మంది ఉంటే దాంట్లో 300 to 350 people దే ఆర్ గెటింగ్ పేడ్ మోర్ దాన్ ఏ సాఫ్ట్వేర్ వేజ్. అంటే మీరు జనరల్గా ఎనీ యావరేజ్ వేజ్ తీసుకుంటే ఇంకో 50 people ఆర్ పెయిడ్ మచ్ హయ్యర్ దాన్ ఏ మినిమం వేజ్ ఆఫ్ ఏ. అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణలో ఒక లేబర్ వేజ్ ఉంటుంది మినిమం వేజ్ అని, దానికన్నా హయ్యర్ వేజే ఉంటుంది. బట్ ఇక్కడున్న వ్యవస్థ వల్ల కొన్ని స్కిల్డ్ వర్కర్స్ లేకపోవడం వల్ల బయట నుంచి తీసుకురావడం వల్ల అంటే దాని అర్థం ఇక్కడ అసలు స్కిల్ లేదని కాదు, మనకు సరిపోయేంత స్కిల్ ఇక్కడ లేదు. మనం చాలా హిట్ మూవీస్ తీసినాం ఇంతకుముందు అంటే ఇప్పుడు రావట్లేదు హిట్ మూవీస్. సో దానివల్ల మనం బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది, దానివల్ల కాస్ట్ పెరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే దానికి ఒక యూనియన్స్ అని క్రియేట్ చేసి దానికి ఒక మెంబర్షిప్ ఫీ పెట్టి ఒక బ్యారియర్ క్రియేట్ చేసి యాజ్ సచ్ ఒక పర్సన్కి టాలెంట్ చూపెట్టుకొని లోపల రావడానికి ఒక బ్యారియర్ ఉంటుంది. అది క్రాస్ చేసి మెంబర్షిప్ ఫీ పే చేసి లోపల రావాలంటే అది వీలు అవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లం గురించి ఐ బీన్ ఎక్స్ప్లెయినింగ్ లాస్ట్. అంటే నేను జస్ట్ ఛాంబర్ నుంచి స్టెప్ అవుట్ అవుతూ మీడియాని ఫేస్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. అది మాట్లాడినాక ఐ థింక్ డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఐ గాట్ డీప్లీ పుల్డ్ ఇన్. అంటే నాకేదో ఆవేశమో ఆవేదనతో వచ్చి నేను మాట్లాడట్లేదు. బట్ ఈ సబ్జెక్ట్ నేను ఇంటర్నల్గా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను. బట్ ఈ పర్టికులర్ దీనిలో అంటే మేబీ ఆ రోజు నేను స్టెప్ అవుట్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ మీడియాతో మాట్లాడినాను కాబట్టి ఆ రిక్వెస్ట్ నేను ఎంటర్టైన్ చేసి మల్టిపుల్ పీపుల్తో మాట్లాడడం వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంది. అంతేగాని నాకు ఆవేదన లేదు, ఆవేశం లేదు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఫెడరేషన్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ టెలింగ్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీ హ్యావ్. ఒకటి సార్, ప్రొడ్యూసర్ వైపు నుంచి కూడా చాలామంది ఇప్పుడు గిల్డ్ అనే ఒకటి ఓపెన్ చేశారు. అంటే మీ వైపు నుంచి సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయా? మీ వైపు నుంచి కూడా మీరు వాటి గురించి ఆలోచిస్తున్నారా? ఎట్లా ఏం జరుగుతుంది? నాట్ ఓన్లీ ఫెడరేషన్. అంటే ఫిలిం మేకింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చాలా ఫోకస్ ఏరియాస్ ఉంటుంది. సో కంపల్సరీగా అవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో సినిమాలు రన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో వాటి మీద ప్రతి ఒక్కరు వర్క్ చేస్తేనే దే విల్ బీ సక్సెస్ఫుల్. అది చేయకపోతే ఎవరు చేయలేరు. అది గిల్డ్గా చేయాలా, ఈచ్ ప్రొడక్షన్ కలిసి ఎవరిది వాళ్ళు చూసుకుంటారా, కొంతమంది కలిసి చేస్తారా అన్నది. గిల్డ్ అన్నది ఇట్ విల్ హెల్ప్ టు ఫెసిలిటేట్ ఆల్ యాక్టివ్ పీపుల్ టు కమ్ అండ్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎ కామన్ ప్రాబ్లమ్ దే కెన్ వర్క్ ఆన్ ఇట్ టుగెదర్. సార్, మీరు హాలీవుడ్ను కూడా గమనిస్తూనే ఉంటుంటారు. అక్కడ మనకి ఆథరైజ్డ్ అని అనాథరైజ్డ్ అని చాలామందిని ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకుని చేసే వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మనకి తీసుకురావాలని చెప్పేసి అవసరం అంటారా? ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు నిర్మాతకి సెలక్షన్ అనే ఆప్షన్ ఉండాలి అని చెప్పేసి. ఆ ఎన్విరాన్మెంట్ అనేది మన దగ్గర కూడా వస్తే వర్కౌట్ అవుతుందా? మనకున్న స్కిల్స్, మన దేశంలో ఉన్న స్కిల్స్ వర్కర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నారంటారు, మీరేమంటారు? ఒక నిర్మాతకు ఎంత డెసిషన్ మేకింగ్ ఉంటుంది అన్నది ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి అంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్ విల్ కమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. దానివల్ల యు ఆర్ బికమింగ్ అ వీక్ అయినప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటి చోట ఇంకా కష్టమవుతుంది డెసిషన్స్ తీసుకోవడం. సో ఎవెన్చువల్గా కాస్ట్ ప్రెషర్ వల్లనో
డిఫరెంట్ రీజన్స్ వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి యూఆర్ రిలీజింగ్ మూవీస్. ఆ క్వాలిటీ బెటర్ చేయాలంటే యూ హెవ్ టు కమ్ అండ్ ఫిక్స్ ఆల్ ద ఫండమెంటల్స్. ఈ వ్యవస్థ అనేది ఒక వన్ ఆఫ్ ద ఫండమెంటల్. అలా దేర్ ఆర్ మెనీ ఏరియాస్. అంటే నేను ఇది ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా క్వాలిటీ మూవీస్ బయటకు వస్తాయని చెప్పట్లేదు. సో ఏ ప్రాబ్లం కాదు, ఇవాళ ఇది హైలైట్ అయ్యి మీడియాలో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాము. బట్ ఇది ఒక్కటే ప్రాబ్లం కాదు, దర్స్ మెనీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. అంటే మీరు ఇప్పుడైనా సరే ఫెడరేషన్ వర్కర్స్తో కూర్చుని మాట్లాడడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే ఫెడరేషను, నిర్మాతల మండలి, తర్వాత ఫిలిం ఛాంబర్ వీరంతా మాట్లాడుతున్నారు. బట్ ఏంటండి మీ డెసిషన్ ఏంటి? ఖచ్చితంగా స్కిల్ వర్కర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఫెడరేషన్ వాళ్ళు దిగొస్తే కనుక కలిసి వర్క్ చేయడానికి మీరు సిద్ధమేనా? నేను అలోన్గా నేను ఫైట్ చేయను, కానీ నా పర్సనల్గా అయితే ఐఎమ్ వెరీ అగెనెస్ట్ డూయింగ్ అగెనెస్ట్ ద లా ఫోర్సింగ్ ఎ మెంబర్ టు పే ఎ exorbitant fee to a union just because he wants to get into an industry. ఇప్పుడు I'm happy to hire all the people that are already in the market. బట్ యూనియన్లో నువ్వు మెంబర్ అయితేనే నేను తీసుకోవాలా లేదంటే నేను తీసుకున్నా అన్నది ఫండమెంటల్గా దట్స్ అన్ యాంటీ లా ఇంప్లిమెంటేషన్. అది కరెక్ట్ కాదనే నేను వాదిస్తాను. డెఫినెట్గా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఒక యూనియన్లో అందరు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకే ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే డెఫినెట్గా అంటే ఎగ్జిస్టింగ్ టాలెంట్ ఉన్నప్పుడు, ఎక్స్పీరియన్స్ టాలెంట్ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వెళ్తాం? అక్కడ లేనప్పుడు బయట నుంచి తీసుకునే దానికి ఓపెన్ చేస్తుండాలి. రెండవది మల్టీ స్కిల్ అన్నది నీడ్ అవుతుంది. నేను యూనియన్ మెంబర్ కాబట్టి నేను కార్పెంటర్ అయితే నేను మోల్డర్ అయితే నేను నెయిల్ కొట్టాను, నేను కార్పెంటర్ అంటే దానికి ఒక అడిషన్. అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఐటెం చేయడానికి 2 లేబర్ కావాల్సి ఉంటుంది. అంటే అమెరికాలో అయితే హ్యాండీ మ్యాన్ అంటారు. అంటే వాడు మోల్డింగ్ అయినా చేయగలడు, కార్పెంటర్ అయినా చేయగలడు, లేదంటే చిన్న బేసిక్ వైరింగ్ చేయగలడు. అంటే వెళ్ళి మేజర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కనెక్ట్ చేయాల్సిన పని లేదు. నువ్వు హ్యాండీ మ్యాన్ జాబ్ నేను చేయను, బట్ నాకు ఇద్దరు చేసే పనికి 20 మంది చేయాలంటే అది కరెక్ట్ కాదు. బట్ కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆ క్రాఫ్ట్లో ఉన్న సేమ్ పర్సన్ ఇంకో విధంగా చేయించుకుంటాను, బట్ నిర్మాతగా నేను చేయించుకుంటే ఆ సిస్టమ్ని కంపల్సరీగా ఎంటర్టైన్ చేయం. బట్ ఎగ్జిస్టింగ్ ఉన్న వర్కర్స్తోనే సినిమాలు తీయడం ఈజ్ ఎ రైట్ థింగ్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అంత ఈజీగా ఎవరు ఫిల్ చేయలేరు. బట్ అట్ ద సేమ్ టైం న్యూ టాలెంట్ కూడా ఆపర్చునిటీ ఉండాలి. ప్రధానంగా రేపు ఫైనల్ అవుతుంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫెడరేషన్ కూడా ఒక మెట్టు దిగి వస్తుంది, నిర్మాతలు కూడా దీన్ని అవ్వాలి. ఎందుకంటే షూటింగ్లు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇది అందరికీ లాసే ఈ పరిస్థితి అనేది. బట్ మీ వైపు నుంచి మీరు షూటింగ్లు ఆపేందుకు అంటే స్టాప్ అనేది లేకుండా కంప్లీట్గా మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ చేయనున్నారా? ఎలాగ ఇప్పుడు రాజాసాబ్ కానీ ఇంకా మేకింగ్ సినిమాలు ఉన్నాయి కాబట్టి, సో వాటికి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఒకటి, దెర్ ఇస్ ఎ ఇల్లీగల్ ఎఫర్ట్ ఆఫ్ స్టాపింగ్ ద షూట్స్. అలానే నేను వెళ్ళి ఆదోని నుంచి ఒక 1000 మందిని తీసుకొచ్చి ఫైట్ చేసి వాళ్ళని ఆపాలన్నా అంటే ఆపచ్చు. అది అంటే ఆదోని నా నేటివ్ ప్లేస్, సో నేను కాల్ చేసి వచ్చేసారు. బట్ దట్ ఈజ్ నాట్ వాట్ వీ వాంట్. వీఆర్ ఆల్ ఇన్ ఎ సివిల్ సొసైటీ. వాళ్ళు వచ్చి సెట్లో కొట్టడము అవన్నీ కరెక్ట్ కాదు, వాటిని కండెమ్ చేయాలా. మేబీ వాళ్ళ ఆవేశానికి ఒక టైం ఇవ్వాలన్నా, లేదంటే లీగల్గా వెళ్ళి దాన్ని బ్లాక్ చేయాలన్నా అన్నది. బట్ హోప్ఫుల్లీ వాళ్ళు డిమాండ్స్ చేంజ్ చేసుకొని దిగొస్తే, నేను ఒకటే కాదు కదా ప్రొడ్యూసర్, అందరు కలిసి ఏం డెసిషన్ తీసుకుంటే అది. నన్ను అడిగితే ఈ మెంబర్షిప్ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ ఉందో దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. అలానే ఓవర్ నైట్ అది చేంజ్ అవుతుందా కాదా అన్నది అది వేరే విషయం. ఇది విశ్వప్రసాద్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దిగొస్తే ఒక మెట్టు దిగొస్తే అందరూ కలిసి పని చేసుకునే ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక ఇది ఓవర్ నైట్ ఏదైనా ఫిల్ చేసే అవకాశం అనేది సినిమా ఇండస్ట్రీలో కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఉండదు. కాబట్టి అందరూ కలిసికట్టుగా పని చేసుకునే ఎన్విరాన్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఉంటే అందరికీ మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ సాయి చరణ్తో సుజిన్ ఏబిఎన్.